నమస్తే. నమస్తే. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల భూమి ఉంది. లోన్ ఎంత తీసుకున్నావు 4 ఎకరాల మీద? 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు. రుణమాఫీ అయ్యిందా మళ్ళా? కాలే. ఊకో నిజం చెప్పు. కాలే. నిన్న బ్యాంక్ వాళ్ళు నిన్ననే ఇంటికి వచ్చారు. బ్యాంక్ వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చినారు? పైసలు కట్టు లేకపోతే కోర్టుకి వేస్తామంటారు. నువ్వేం చెప్పినావు మళ్ళా? కోర్టుకి వేస్తామంటే తర్వాత రోజు కడతాం. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు మోసపోయి అట్లే ఆపినాము. ఆయన ఓన్ చేసి ఓన్ చేయలేదు. ఆ 10 రూపాయల మాటలకు మేము మోసపోయినాము. ఓట్లు వేసిండ్రు, అందుకు ఇట్లా అయింది. అంటే అన్నాడు కదా ఇప్పుడే పోయి 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోండి నేను వచ్చాగానే. నాకే కాలేదు, ఎవరు జోలి ఎందుకు నాకే కాలే. ఇంకొకరు జోలి నాకే కాలే. 2 లక్షలు ఉంటే నేను రైతునే కట్టకుండా ఉంటే నా ఇంటికి పోలీసు వాళ్ళు తోలిస్తా అంటారు బ్యాంక్ వాళ్ళు. రేవంత్ రెడ్డి పాలన అట్లుంది. సంతోషంగా ఉన్నారంట రైతులు. ఏం సంతోషం ఉండదు. ఏమైనా ఆడవిళ్ళని మోసం చేసి అవి నీకు ఇవి ఇస్తా 6 గ్యారెంటీలు ఇల్లు కట్టిస్తా అని చెప్పే వరకు అందరు ఓట్లు వేసారు. ముసలిళ్ళకి 4,000 ఇస్తాడు. 4,000 ఇస్తానే వరకు ఆశపడ్డారు. ఇంకా చదువుకున్న పిల్లలకు కూటీలు ఇస్తానే వరకు ఆశపడ్డారు. వీళ్ళు ఆడవిళ్ళు 2,500 ఇస్తానకు అందరు ఓట్లు అక్కడ వేసి ఇప్పుడు మన బతికి ఇట్లా అయిపోయింది. సంతోషంగా లేరైతే సంతోషం లేదు గింతోషం లేదు. కేసీఆర్కే వేయాలి ఇప్పుడు ఏ వేసినా. కేసీఆర్ మొత్తం తెలంగాణ ప్రజలను అప్పుల కుప్పలే చేసిండు, నాశనం చేసిండు అన్నారు. మరి నాశనం ఈయన వచ్చినాక మంచిగా అయింది. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు బాగాలేదు. ఈయన వచ్చినాక కరెంట్ అన్నిటికీ జబర్దస్త్ ఉన్నాయి. అన్ని 10 రూపాయల మాటలు రేవంత్ రెడ్డి మాటలు. ఇంకోటి తాత, నువ్వు రైతు పనే చేస్తావు కాబట్టి రేవంత్ రెడ్డి ఏమంటుండంటే 24 గంటలు కరెంట్ అవసరం లేదు, 4 గంటలు 5 గంటలు అయితే రైతులకు మస్తాన్ అంటుండు. ఎట్లా ఏడంగా మస్తు అవుతుంది. 26 గంటలు రాగానే సరిపోలేదు. ఈయన 4 గంటలకి ఎట్లా వస్తాయి? ఆయన రైతా మరి కాడ ఏం ఆయన వ్యవసాయం ఉందో లేదు. ఆయన కూడా మస్తు దున్నినంట కదా. ఆయన దున్యానికే అయితే చెప్పుకోము. అమ్మ దున్నుడు ఏమొద్దు. ఇంతకు ముందు వాళ్ళ రాజ్యంలో ఉండి నాశనం అయ్యి మళ్ళీ మా రాజ్యం తెచ్చుకున్నాము. మళ్ళీ రామన్న వచ్చేసి మా రాజ్యం మాకు తేవాలి. వాడు వద్దు, మన ప్రభుత్వం వద్దు. మా అలసిపోయినాము. ఆయన ప్రభుత్వం నుండి చూసినాము. 15 నెలలకి అలసిపోయినారు. సంవత్సరానికి కథమైందమ్మా మా పని. ఇంకా వద్దు, మీరు సరిపోయింది. మళ్ళీ ఉద్యమం చేసినా సరే మళ్ళీ మా రాజ్యాన్ని మేము తెచ్చుకుంటాం. మా రామన్న రాజ్యంలో మేము వస్తాం. కానీ రైతేనా మీరు? మేము రైతమ్మా. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాల భూమి. 4 ఎకరాల భూమి ఉంది. లోన్ ఎంత తీసినారు 4 ఎకరాల మీద? లోన్ అమ్మ 1,50,000 ఇచ్చారు. రుణమాఫీ కాలేమ్మా. 25,000 ఏమో మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్పుడైంది. ఆయన చేస్తారు ఇంత వాగ్దానం లేకుండానే చేసిండు. చేస్తున్నాడు మాత్రం ఏం చేయలేదు. ఈ నాశనమైన రాజ్యం మాకొద్దు. మళ్ళీ మా రాజ్యం మాకు కావాలని కొట్లాడుతున్నాం అమ్మ. మళ్ళీ ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బరాబరు ఉన్నాం అమ్మ.